ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎలా వాడకూడదో అలా వాడిన జగన్ రెడ్డి ఇక సీఎం హోదా నుంచి నేరుగా ఎమ్మెల్యే స్థానానికి పడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చేసిన తప్పుల్ని రివ్యూ చేసుకోవాల్సిన ఆయన అలాంటిదేం లేకుండా తనదైన అసాంఘిక రాజకీయాలను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రజలు పాతాళానికి తొక్కేస్తే తనకు పైకి వచ్చే ఉద్దేశమే లేదని తన నీచ రాజకీయంతో ఇంకా గొయ్యి తవ్వేసుకుంటూ పోతున్నారు. ఏడాదిలోనే ఆయన దివాలా తీశారు. అసెంబ్లీకి పోకపోవటమే అసలైన దివాలా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి వెళ్ళకపోవడంలోనే జగన్ రెడ్డి దివాలా కోరు ఆలోచనలైతే 3Dలో ప్రజల ముందుకొచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనే ఆలోచన వస్తే ప్రజాస్వామ్యంలో ఉండడానికి అసలు అర్హుడే కాదు. కానీ జగన్ రెడ్డి అంటేనే అంత స్వయం దివాలా ఆలోచనకు ప్రసిద్ధి. అందుకే అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఇక తన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వడం లేదు. ఇక అనర్హత వేటు వేస్తున్నారన్న భయంతో దొంగల్లా వెళ్లి సంతకాలు పెట్టి వచ్చేలా చేసి వారి పరువు తీశారు. హాజరు కోసం 5 నిమిషాలు వెళ్లి తమ ఆలోచనలు ఏ స్థాయిలో ఎంత దిగువన ఉంటాయో చూపించారు. అసాంఘిక శక్తిగా వైసీపీ అంటే రౌడీలు కూనికోరుల పార్టీ. జగన్ స్టాంప్ వేయించుకున్నారు. ఇక 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వాళ్లకు రాసిచ్చారు. ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు. ఓడిపోయాక రాష్ట్రంలో శాంతి భద్రతలను దిగజార్చడానికి ఆకు రౌడీలకు తాను అండగా ఉంటానని తెనాలి పర్యటనతో నిరూపించారు. ఇక తెనాలిలో రౌడీలకు మద్దతుతోనే ఆయన ఇమేజ్ మరింత గట్టిపడింది. జగన్ రెడ్డి నేరపూరిత ఆలోచనలు, నేరగాళ్లకు సపోర్ట్ చేసే విధానంతో బాబోయ్ జగన్ అని భయపడే వారిలో మరింత భయం పెంచింది. ఇక సామాన్య ప్రజలు మరోసారి ఆయన వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి అయితే తెచ్చుకున్నారు. ఇక ప్రజల్ని హింసించడమే రాజకీయం అనుకుంటే ఎలా? ప్రజల్ని కష్టాల్లోకి నెట్టి వారిని భయపెట్టి చిత్రహింసలు పెట్టి అభివృద్ధి ఆపేసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి చేసేదే రాజకీయం అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇక జగన్ రెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏడాది పాటు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా ఉండి తన పరిస్థితిని మెరుగుపరుచుకుందామని ప్రయత్నించడం లేదు. మూర్ఖ సికామణిగా వ్యవహరిస్తూ పాతాళంలోకి పడిపోయిన తన పార్టీపై మట్టి కప్పేసుకుంటున్నారు. ప్రజలు వెన్నుపోటు పొడిచారని ఫలితాల రోజున ఆందోళనలు చేసిన ఆయన ప్రభుత్వం కొలువుదీరిన రోజున కూటమి సంబరాలు చేసుకుంటుంటే తాను ఏం చేయాలో తెలియక దిక్కులు చూసుకుంటున్నారు. ఇంతకంటే దివాలా రాజకీయాలు ఏ నేత అయినా చేయగలరా? ఇక ఆంధ్ర ప్రజల కర్మ కాకపోతే